వాస్తవానికి నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. నేను నాన్నగారు చనిపోవడం, ఆ కార్యక్రమానికి రావడం, తర్వాత పెద్దనాన్నగారు అలాగే అన్నంగా ఈరోజు ఉండడం వల్ల ఈరోజు వాక్యానికి రమ్మని చెప్పడం, నిజంగా ఈ విధంగా ఈరోజు నేను మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఈ మందిరంలో నేను రెండోసారి అడ్డు పెట్టాను. మీకు తెలుసో లేదా అన్న కూడా గుర్తుందో లేదో కానీ మొదటిసారి సేవకుల మీటింగ్లో అడ్డు పెట్టాను. రమేష్ పాస్టర్ గారు సూర్యాపేట ఎన్ని సంవత్సరాలు అవుతుందని జరిగింది? 3 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాల తర్వాత అప్పుడు సేవకులతో కలిసి ఆరాధన చేశాను. ఈరోజు సంఘంతో కలిసి ఆరాధన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు ప్రియులారా, ఈరోజు నేను ఏ వాక్యం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు ఇందాక అన్న కొన్ని మాటలు ఆరాధనలో అలాగే ప్రార్థనలో కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఆ మాటలను బట్టి ఈరోజు నేను కొన్ని మాటలు మీ మధ్య పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. మొదటిగా దేవుని యొక్క వాక్యము వినేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన యొక్క పాదములకు దీపము. కానీ లోకము ఒక మాట ఉంటుంది, ఇంటికి దీపము ఎవరు? ఇల్లాలు. అంతేనా? ఒక పాస్టర్ గారు ఇలాంటి వాక్య పరిచర్య చేస్తున్నాడంట, ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పాడు. చెప్పగానే అక్కడ ఉంటున్న విశ్వాసకి ఒక మాట అర్థమైంది. ఏమనంటే, పాస్టర్ గారు ఇంటికి దీపం ఇల్లాలు అంటున్నాడు కదా, ఒక్క దీపం ఉంటేనే ఇంత బాగా జరుగుతే 2-3 దీపాలు ఉంటే గట్టిగా అవుతారు కదా అనుకున్నాడు. 2-3 దీపాలు ఉంటే గట్టిగా వెలుగొస్తారు కదా అని 2 దీపాలు పెట్టుకున్నాడు. అంటే ఇద్దరు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏమైంది అంటే, వెలిగియాల్సిన దీపాలు తగలబెట్టడం మొదలుపెట్టి, అంటే పిల్లరా కొన్ని సందర్భాలలో వాక్యము చెప్పేటప్పుడు వాక్యములాగానే వినాలి. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుగాక. ప్రతి ఒక్కరిని దేవుని యొక్క వాక్యము దర్శించునుగాక. ప్రతి ఒక్కరిని దేవుని యొక్క వాక్యము బలపరచునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనందరినీ పాపం నుండి వేరు చేసి పరిశుద్ధులుగా మార్చి దేవుని యొక్క రాకడకు సిద్ధపరచునుగాక. హల్లెలూయా. క్రీస్తుకు ప్రియులారా, ఈరోజు నేను కొన్ని మాటలు మేము ఉంచుతాను. ముఖ్యంగా 3 విషయాలు ఈరోజు మీ మధ్య పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఫస్ట్ మొదటి వచనం ఒక మాట చదవండి. 1-2 వచనాలు. యెహోవా వాక్కు, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే పట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. తర్వాత ఏం జరిగింది ఒక మాట, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలని యోనా ఎప్పుడైతే పోయి తర్షీషులకు ఒక ఓడను చూసి ప్రయాణులకు కేవించి యెహోవా సన్నిధిలో నుండి ఒక ఓడ వాళ్ళతో తర్షీషులకు పోటకు ఓడకు. ఈరోజు పిల్లల ఈ యోనా గ్రంథం నుండి 3 విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఆ 3 విషయాలలో మొదటిగా దేవుని యొక్క వాక్యము, రెండవదిగా దేవుని యొక్క సన్నిధి, మూడవదిగా ప్రార్థన. ఈ 3 విషయాల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రియులారా, యోనా గారితో దేవుడు తన వాక్కు ద్వారా దర్శించాడు. ఆ కాలంలో దేవుని ఎవరు కూడా చూడలేదు. దేవుడు కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా ఏదో ఒక రూపకంగా ప్రభు తన ప్రజలతో మాట్లాడేవాడు. అక్కడ యోనా గారు, ఆయన తండ్రి పేరు అమిత్తయి అని రాయబడింది. యోనా గారు ఒకరోజు దేవుని యొక్క వాక్యం చేత దర్శింపబడ్డప్పుడు యోనా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, యోనా, నినివే పట్టణస్థులు బహు ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ నినివే పట్టణస్థులు వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ
ఉన్నారు, బహు భయంకరమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నినివే అనేది అష్షూరు యొక్క రాజధాని, అష్షూరు ఒక రాజ్యం యొక్క రాజధాని నినివే పట్టణము. ఈ నినివే పట్టణంలో ధనవంతులు ఉంటారు, సేమ్ టైంలో భయంకరమైనటువంటి విగ్రహారాధికులు కూడా ఉంటారు. ధనవంతులు ఉన్నారు, ధనం ఉన్న కాడ ఖచ్చితంగా పాపం ఉంటుంది. ఎందుకంటే ధనవంతుడికి దేవుడు ఎరగడు, డబ్బున్నాక డబ్బే దైవం అయిపోతాయి. ఈ ధనవంతులైనటువంటి వారు దేవుని ఎరగరు, అంతేకాకుండా భయంకరమైనటువంటి విగ్రహారాధనలో జీవిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి విగ్రహారాధనలో జీవిస్తున్నప్పుడు ప్రభువు యొక్క వాక్యము యోనాను దర్శించింది. యోనాను దర్శించినప్పుడు వాక్యానికి విధేయత చూపలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రియులారా, మనమందరం కూడా దేవుడు ఇక్కడ ఉన్న సంఘం ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క వాక్యము ఎన్నోసార్లు దర్శిస్తూ ఉన్నది. దైవజనులు ఈ ఊరు ప్రాంతం అయినప్పటికీ కూడా దైవజనుల్లో నుండి వాక్యం విడుదలవుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది. ఏంటి అంటే దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. మా సుమనన్న కాదు, మా చుట్టాలు కాదు, మా బంధువులు కాదు, దైవజనుడు కాదు ఇక్కడ నిలబడ్డది. దైవజనుల నుండి దేవుడే నాకు మాట్లాడుతున్నాడు. ఆమేన్. దైవజనుడు అనేవాడు స్టేజ్ ఎక్కిటంటే దైవజనుడికి చుట్టాలు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు. దైవజనుడు ఒకరోజు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒక రోజు, అయ్యా నీ తల్లికి సహోదరుడు వచ్చినట్టు యేసుప్రభు అంటే నా తల్లి ఎవరు? నా సహోదరులు, నా తండ్రి చిత్తము చేయని వారే నా సహోదరులైనా నా తల్లి అయినా. ప్రియులారా, ఇక్కడ దైవజనుల నుండి దేవుని యొక్క వాక్యం విడుదల అవుతుంది అంటే అది స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు దర్శిస్తూ ఉంటుంది మనల్ని కూడా. ఈరోజు మాస్టర్ గారు చెప్పారు, ఇది స్వయంగా దేవుడే నాతో మాట్లాడాడు, దేవుడే నన్ను దర్శించాడు. నిజంగా నా బ్రతుకు భయంకరమైనటువంటి స్థితిలో ఉండగా సరి చేసుకోవడానికి దేవుడు ఈరోజు దైవజనుల నుండి మాట్లాడడానికి కొన్ని సందర్భాల్లో మన హృదయానికి మాటలు చెప్పారు. అయితే చాలాసార్లు ప్రజల్లో ఉండేది కొన్ని ఏంటి అంటే, చాలాసార్లు దేవుని యొక్క వాక్యం వింటారు, కానీ ఈ చేతితో వింటారు, ఈ చేతితో పక్కన పెట్టేస్తారు. చాలా మంది ఎన్నోసార్లు వాక్యం దర్శిస్తున్నప్పటికీ వాళ్ళ హృదయం కఠినమైపోతుంది. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, మన భక్తులు క్రైస్తవులు ఎలా ఉంటుందంటే, ఒక సామెత ఉంటుంది లోకం, రాను రాసుకోవడం గైడ్ చేయాలి. అంటే మొదటగా భక్తిలో బుర్రాలాగా పరిగెడతారు, తర్వాత ఏమిరే ప్రార్థన దేవుని నమ్మిన కొత్తలో చూడండి, చాలా మంది గంట తరబడి బైబుల్, ప్రార్థన, ఆరాధన అది తప్ప ఇంకో లోకం ఉంటుంది. కానీ కొన్ని రోజులకి ఏమైంది తెలుసా, ఇది పక్కన. అంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యము దర్శిస్తున్నప్పుడు చాలాసార్లు మనుషులు ఆ మాటను పెడచెవిన పెడతారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము యోనా గారిని కూడా దర్శించింది. యోనా గారిని కూడా దర్శించినప్పుడు యోనా గారితో ప్రభు మాట్లాడుతున్నాడు, యోనా నేను చెప్పింది చేయి, నేను చెప్పింది నేను ఈ విధంగా నువ్వు నడుచుకో అన్నప్పుడు యోనా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపలేకపోయాడు. ఫలితం తర్వాత భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది. పిల్లరా, దేవుని యొక్క వాక్యానికి ప్రతి ఒక్కరూ విధేయత చూపాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యము దైవజనుల నుండి వాక్యం విడుదలవుతుంది అంటే, ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు. నేను ఇక్కడ దైవజనుని మాటలు నేను, ఇక్కడ మనుషుని మాటలు నేను చూడను, ప్రభువు మాటలు నేను చూస్తానని. ప్రభు మాటలు విధేయత చూపిన వారు ఆశీర్వదింపబడతారు. యోనా వలె ప్రభు మాటలు విధేయత చూపకుండా వెళ్ళకూడనటువంటి మార్గం గుండా బయలుదేరినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులను వారి జీవితంలో చూస్తారు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, యోనా గారు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యానికి విధేయించబడలేకపోయాడు. నేను నిజంగా చెప్తున్నాను కదా, అన్న వాక్యము ఇంతకుముందు నేను విన్నాను. నిజంగా స్వచ్ఛమైన వాక్యము ప్రకటింపబడుతున్నటువంటి సంఘంలో మీరు ఉండటం నిజంగా ధన్యులై ఉన్నారు. ఆమేన్. ఎందుకు అంటే ప్రియులారా, ఈ రోజులో వాక్యం సరిగా ప్రకటింపబడట్లేదు సంఘాలలో. ఏదో వస్తారు, 2-3 విషయాలు, సోది విషయాలు చెప్పేసి 6 సూత్రాలు ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారు పాస్టర్. నేను మీకు దగ్గరలో ఒక ప్రాంతాన్ని పరిచయం, మీకు షెమూర్పేట ఉంది కదా, షెమూర్పేట ప్రాంతంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఎలా ఉంటుంది అంటే,
అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘము బాగా ఆరాధన చేస్తుంది. నిజంగా మనం ఆరాధన చూస్తున్నప్పుడు నిజంగా ఇక్కడ పరిశుద్ధాత్మనే ఉన్నది అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ బోధనకు వెళ్ళిన తర్వాత చాలా తేడా పడుతుంది. ఏమైనా తేడా పడుతుందంటే, ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు కదా, అవ్వనంట సర్పంతో పాపం చేత కయ్యను పుట్టినాక దరిద్రమైన పోటీ చెప్తారట. అది చెవుడుపేట చర్చ్ ఆఫ్ క్రైస్ట్, అక్కడ ఉంటుంది చర్చ్. అక్కడ చెవుడుపేట ప్రాంతం కానీ అటు కొన్ని ప్రాంతాలలో వాళ్ళందరూ కూడా బోధకు అట్రాక్ట్ అయిపోయారు. వాళ్ళు బ్రెన్హామ్ బోధకులు, బ్రెన్హామ్ సంబంధించిన వాళ్ళు, డేవిడ్ విలియం బ్రెన్హామ్ ఆ సంఘస్థుడు. వాళ్ళ బోధ ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరమైనటువంటి బోధ. ఈ రోజుల్లో చాలా మంది అలాంటి అబద్ధ బోధలకు అట్రాక్ట్ అయిపోతున్నారు. పిల్లల ఆ బోధకు అలవాటు పడిపోయిన వాళ్ళు మా చుట్టాలు కూడా ఉన్నారు. మన బయట కాదు, మా చుట్టాలలో కూడా కొందరు ఉన్నారు. ఆ బోధకు అలవాటు పడిపోయి ఈ రోజు ఏమంటారంటే, ఆవిడ చెప్పిన బోధ ఏంటంటే, ఆ బ్రెన్హామ్ గారు బోధించిన బోధ ఆయననే యేసు ప్రభువుగా ప్రకటించుకున్నాడు. మోషే గారు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గర నీరు కూడా ఉన్నాయి. ఇలాంటి కొన్ని వింత బోధలు చేస్తే అలాంటి బోధలు అట్రాక్ట్ అయిపోతున్నారు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుని యొక్క వాక్యానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. దైవ జనులు మాట్లాడుతున్నట్టు నిజంగా ఈ సంఘం ఎక్లేసియా మినిస్ట్రీకి సంబంధించిన సంఘాలు చాలా చూశాను కదా. ఎక్లేసియా సావాసం కూడా చూశాను. అద్భుతమైనటువంటి సావాసం, అద్భుతమైనటువంటి సంఘం. కాబట్టి వాక్యము ప్రకటింపబడుతుందంటే దేవుని నాతో మాట్లాడుతున్నాడని మీ దగ్గర చెప్పాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడినట్లయితే మీరు దీవింపబడతారు. మీ కుటుంబ ఇక్కడ గమనించండి, యోనా గారు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు నిర్లక్ష్యం చేసిన యోనా గారంట ఒకసారి తర్వాత వచ్చి చెప్తాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం. నినివే పట్టణము దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్నీతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువగా ఓడ వారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక్కడ గమనించండి ప్రియులారా, యోనా గారంట దేవుని యొక్క వాక్యము చేత దర్శింపబడ్డ తర్వాత, సన్నిధిలో నుండి దేవుని యొక్క వాక్యము దర్శింపబడ్డ తర్వాత, అప్పటి వరకు దేవుని వాక్యానికి లోబడ్డ వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుని సన్నిధిలో నుండి ఎక్కడికి పోతున్నాడు? బయటికి వస్తున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. అంటే గమనించండి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపకపోవడమే దేవుని సన్నిధి కోల్పోవడం. దేవుని సన్నిధి, ఇక్కడ ఒక మాట ఉంది, ఏమాట? ఉన్నవారిని ఆనందింపజేశారు, లేని వారికి రైట్, ఉన్నవారిని ఆనందింపజేసేది అని రాయబడింది. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధిని అనుభవిస్తాం. దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి ఆనందము. దేవుని సన్నిధి లేని జీవితం భయంకరమైన పరిస్థితి. పిల్లల ఈ లోకంలో ఒక వ్యక్తి ఎన్ని సంపాదించుకున్నప్పటికీ, లోకంలో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి లేకపోతే వాడి జీవితము వ్యర్థము. ఒకరోజు ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. పేదవాడు దేవుని సన్నిధిని అనుభవించాలి, ఏమి ఉన్నా లేకపోయినప్పటికీ. ధనవంతుడు సుఖభోగాలను అనుభవించాడు. సుఖభోగాలను అనుభవించిన ధనవంతుడు నరకానికి ఇవ్వబడితే ఏమీ లేని దేవుని సన్నిధిని అనుభవించిన వాడు దేవుని రాజ్యంలో. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రజలమైన మన జీవితంలో ఆస్తులు, అంతస్తులు ఇవేమి ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధి కలిగి ఉంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము కోటించిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా.
మొన్న కూడా నాకు ఒకరు సలహా ఇచ్చారు. ఏమనంటే, నువ్వు సేవ ఎందుకు చేస్తున్నావు, చక్కగా మీ ఇంటిగా ఎట్లా మా నాన్న విషయం కూడా చాలా కాంట్రవర్సీ కొందరు మాటలు నేర్చుకున్నాం. కొన్ని సందర్భాల్లో కొందరు ఏమన్నారంటే, నీకు ఇల్లే లేదు, ఎందుకు లేదన్నా పని చేసుకొని బతకొచ్చు కదా, సేవ చేసుకొని ఎందుకు ఆ దానికి బదులు ఇంకేదన్నా చేసుకుంటే పైసలు వస్తాయి కదా. మొన్న ఒక వారం క్రితం ఒక అన్న నాకంటే ఒక 2 సంవత్సరాల క్రిత ఆయన నాకు సలహా ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే అన్యులు, వాళ్ళకు దేవుడి సన్నిధిలో ఉండేటువంటి ఆనందం తెలియదు. నేను అనుకుంటాను, ఇక్కడ నాకు ఇల్లు ఉన్నా లేకపోతే నా దేవుడి రాజ్యంలో ఆ ఇల్లు కొరకు మనం ప్రయాసపడాలి, కానీ ఈ ఇల్లు కొరకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. చాలాసార్లు ఏమన్నాడంటే, చాలాసార్లు కొన్ని సందర్భాలలో మనం పాస్టర్ల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో చాలా మంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, పాస్టర్ అంటే ఏదో పొట్ట ఊరి కొరకు వచ్చిన మాట్లాడతారు, అంతేనా? నిజం చెప్పాలి అంటే పాస్టర్ అనేవాడు పొట్ట ఊరి కొరకు వచ్చినాడు అసలు కాదు, పొట్ట చంపుకుంటున్నాడు సంఘం. పొట్ట చంపుకునేవాడు సేవకుడు కానీ పొట్టను నింపుకునేవాడు సేవకుడు కాదు. ఈరోజు నిజంగా మీ సంఘంలో నేను అనిపిస్తున్నా, ఇక్కడ దేవుని సన్నిధిని నేను అనుభవిస్తాను. ఇక్కడ నిజంగా దేవుని యొక్క అభిషేకం నిలిచి ఉంది. కాబట్టి పిల్లలు ఇక్కడ గమనించండి, దేవుని సేవకులమైన కొన్ని సందర్భాల్లో నా విషయంలో కూడా ఇదే కొన్ని వచ్చాయి. ఎందుకు? ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు కదా. పిల్లల ఇక్కడ యోనా జీవితంలో ఏది ఉందో లేకపోయినప్పటికీ దేవుని సన్నిధి నా జీవితంలో ఉంటే చాలు, దేవుని మందిరం ఉంటే చాలు, దేవుని పరిచయం ఉంటే చాలు, తప్పకుండా దేవుడు నా సమస్యలను వినిపిస్తాడు. నేను అనుకుంటున్నాను, ఈ రోజు మా నాన్న నాకు నెగిటివ్గా ఉండవచ్చు, ఈ రోజు మా నాన్న మారకపోవచ్చు, ఏదో ఒక రోజు నాకన్నా ముందు వచ్చి దేవుడు మందిరం. ఆమేన్. ప్రభువు మాట్లాడితే సౌలు లాంటి కూడా ఈడ్చబడతాడు మొత్తం మందిరం. సౌలు చుట్టుపక్కల రాకపోతే సౌలు వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నాడు. నేను రాలేదా? నేను వద్దని అనుకున్నాను సేవకు, దేవుడు చుట్టుపక్కల నాకు రాలేదా? ఒక మాట చెప్తున్నాను, నేను అదే నమ్ముతున్నాను. ప్రభు ఏదో ఒక రోజు నా తల్లిని మార్చబోతున్నాడు, ఏదో ఒక రోజు నా పరిచయం ఆయన అడగబోతున్నాడు. పిల్లలు గమనించండి, దేవుని సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎన్నో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము ఏది ఉన్నా లేకపోయినప్పటికీ నీవు ప్రభు యొక్క సన్నిధి అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు దేవుని సన్నిధిని యోనా గారు కోల్పోయారు అంటే దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల. మీకు ఇంకొక మాట చెప్తాను ఎగ్జాంపుల్గా. ఏంటి అంటే, దేవుడు మొట్టమొదటిగా ఇద్దరిని తయారు చేశారు. మొట్టమొదటిగా ఆదాము తయారు చేశారు, తర్వాత అవ్వను తయారు చేశారు. అవ్వను తయారు చేసిన తర్వాత అవి ఏం చేసింది? తీసుకొచ్చి తినొద్దన్న ఫలాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయన ఏం చేశారు? తిన్నారు. కొన్ని సందర్భాల్లో నాకు మాట చెప్తాను, ఆడవాళ్ళు ఏమనుకోకండి. ఎందుకంటే ఆడవాళ్ళు బలహీన కట్టమైన బైబిల్ చెప్తాము. నేను నిజంగా చెప్పాలంటే అప్పుడప్పుడు ఆదాము అంటే నేను బైబిల్లో ఒక మాట చదువుతున్నప్పుడు ఆదాము అంటాడు కదా, పండేందుకు తిన్నావు ఆదాము అంటే, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ వల్ల తిన్నాను. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అన్నదా ఈ స్త్రీ అన్నది అంటావు ఆయన. ఎందుకు అంటే ఆడవాళ్ళు కూడా ఇస్త్రీ పెట్టున్నాను. అవసరమైతే మడతలను మార్చగలుగుతూ, అవసరమైతే కాచి బూడిద చేస్తారు. మొగలు అట్లా కాదు. మగాడు అసలు మగాడని ఎందుకంటారు తెలుసా? మా గాడ్ అంటే దేవుళ్ళు అంటాడు. హల్లెలూయా. మా గాడ్ ఆడలు అనగా మా దేవుళ్ళు అంటాడు. నా భర్త నిజంగా ఇలాంటి భర్త దొరకడం నిజంగా నాకు ఇష్టం. అందుకనే మగాన్ని మగాడు అంటారు. పిల్లరా ఇక్కడ గమనించండి, ఈ స్త్రీ ఏం చేసింది? తినకూడదన్నటువంటి ఫలాలను పట్టుకుని ఆయన చేతిలో పెడితే ఆయన ఏం చేశారంటే తిన్న తర్వాత ఆదాము దగ్గర దేవుడు చాలము, నువ్వు ఫలాలను నేను భుజించకూడదన్న ఫలాలను ఎలా తిన్నావు అని దేవుడు మాట్లాడితే ఆదాము నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ వల్ల తిన్నాను. తర్వాత ఆదాము గారిని దేవుడు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయన వ్యభిచారం చేయాలి, ఆయన దొంగతనం చేయాల, ఆయన భయంకరమైన పాపం చేయాలి. కేవలం దేవుని యొక్క మాటకు విధేయత చూపకూడదు.
దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టడమే దేవుని సన్నిధిని కోల్పోవడానికి కారణం. దేవుని యొక్క మాట వినకపోవడమే దేవుని సన్నిధిని పక్కన పెట్టడానికి కారణం. దేవుని సన్నిధిని కోల్పోయిన ఆదాము గారు తర్వాత భయంకరమైన శ్రమను చూశారు. తన జీవితంలో తను అప్పటి వరకు కష్టం చేయాల, ఏ కష్టం లేదు. ఏదైనా మనలో 24 గంటలు మంచి ఫలాలను భుజిస్తున్నవాడు ఇప్పుడు పోయి భయంకర ఆ భూమి ముళ్ళ మొదలు కలిగినటువంటి ఆ భూమిని దున్నడం మొదలు పెట్టాడు, సాగు చేయడం మొదలు పెట్టాడు, చెమటొచ్చి కష్టం చేయడం మొదలు పెట్టాడు, స్త్రీవేమో ప్రసవేదన పడడం మొదలు పెట్టింది. భయంకరమైనటువంటి శ్రమలు మానవుని జీవితంలో సమీపించాయంటే కారణం ఏంటి అంటే ఆ దినాన దేవుని యొక్క మాటను పక్కన పెట్టడం, దేవుని యొక్క మాటను పక్కన పెట్టడం వల్ల దేవుని సన్నిధి కోల్పోయాడు. దేవుని సన్నిధిని కోల్పోయిన జీవితం ఎలా ఉంటుంది అంటే భయంకరమైన శ్రమలు తప్ప, భయంకరమైన పరిస్థితులు తప్ప వాడి జీవితంలో ఆనందం ఉండదు. ఎన్ని కలిగి ఉన్నప్పటికీ ఏ మాత్రం కూడా ఆనందం ఉండదు, ఏ మాత్రం సంతోషం ఉండదు. ఈ ప్రపంచంలో ఎన్ని కలిగి ఉంటే ఏం లాభం ఆనందం లేనప్పుడు? అన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని అంతస్తులు ఉన్నాయి, షుగర్ తోటి చిన్న స్వీట్ ముక్క తినలేకపోతే ఎందుకు బ్రతికి? చిన్న పైన అన్ని ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు? షుగర్ ఉన్నోడు రొట్టెలు తింటా ఉంటారు. ఏం తినలేనటువంటి స్థితి, భయంకరమైన రోగం ఉన్నవాడు అన్ని ఉన్నప్పటికీ కూడా తృప్తిగా ఆనందంగా బ్రతకలేనటువంటి స్థితి. రోగాలు కూడా ఎందుకు వస్తాయంటే బైబిల్ చెప్తున్న మాట, పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణానికి ముందు వచ్చేది రోగము. ఈ రోగాలు భయంకరమైన పరిస్థితులు బైబిల్లో ఉన్న తెగులు ఎందుకు వచ్చాయి అంటే దేవుని మాట వినకపోవడం వల్లే వచ్చాయి. దేవుని మాట విన్నప్పుడు దేవుని సన్నిధిని కోల్పోతాము, ఫలితం కష్టాలు వస్తాయి. ఇక్కడ యోనా గారు వెళ్ళకూడనటువంటి మార్గం వెళ్ళారు. యోనా నువ్వు నిలవేసుకో అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? తర్షీషు వెళ్ళినప్పుడు యోనా గారు వెళ్తున్న పడవలోనంట భయంకరమైన తుఫాను వస్తుందంట. ఆ తుఫాను ఎలా ఉంది అంటే ఎవరు ఊహించలేనటువంటి స్థితిలో ఉంది. ఆ తుఫాను చాలా భయంకరంగా ఉంది. ఆ ప్రమాదం నుండి తప్పించే వారు ఎవరు కూడా లేరు. అందరూ కూడా దిక్కు తోచినటువంటి స్థితిలో దేవాలను రక్షించని ఎవరి దేవులకు వాళ్ళు మొక్కుతా ఉంటే దేవుడు తెలిసిన యోన, ప్రార్థన తెలిసిన యోన, భక్తి తెలిసిన యోన, వాక్యం తెలిసిన యోన పోయేమో నిద్రపోతాడంటారా? అంటే తెలిసిన వాడు నిద్రపోతున్నాడు, ఏమి తెలియని వాళ్ళ దేవుడికి మొరపెడతా ఉన్నాడు. ఈ రోజున మన క్రైస్తవుల జీవితంలో కూడా అన్ని తెలిసిన భక్తులు కూడా ప్రార్థనలో పడిపోయారు. అన్ని తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయడం మానేశారు. భక్తి తెలిసిన వారు ఒకప్పుడు గంటల తరబడి దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టిన వాళ్ళు, ఉపవాసాల నుండి దేవుని సన్నిధానంలో నిత్యము కన్నీరు కార్చిన వాళ్ళు, ఒకప్పుడు వాక్యము, ప్రార్థన, భక్తి తప్ప ఏది లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ రోజులో ఎంతో మంది లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈ రోజు ఏమైపోయారు? ప్రపంచాన్ని ఒకప్పుడు గడగడలాడించినటువంటి దైవజనుడు K.A. పాల్ గారు ఒకప్పుడు అద్భుతమైన సేవ అయినది. ఆయన ముందు అమెరికా వేరు దేశంలో ఉన్న ప్రధానులందరూ వచ్చి ఆయన ముందు సాగిలపడేవారు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవారు. ఈ రోజు ఆయన దేవుని యొక్క మాటను పెట్టాడు. దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టేసి ఈ రోజు పరిచయాన్ని పక్కన పెట్టేసి లాస్ట్ కు ఆయన జీవితం ఎంత భయంకరంగా ఉంది అంటే ఆయన పరిచయ జీవితానికి ఒక సమాధి కట్టబడింది. ఆయన జీవితం ఈరోజు ఏమైతే ఒక జోకర్లాగా చూస్తున్నారు. భయంకరమైన పరిస్థితి, ఒక జోకర్లా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దేవుని యొక్క మాట వినకుండా. పిల్లలా దేవుని యొక్క మాట వినకుండా వెళ్ళాడు యోనా గారు. తుఫాను వచ్చింది. ఈరోజు మన జీవితంలో ఒక తుఫాను వస్తాయి. కుటుంబాన్ని ఉంచే తుఫాను, మనల్ని ఉంచే తుఫాను, మన జీవితాల్లో ఉంచే తుఫాను. ఆ తుఫానులో మన తుఫాను నుండి తప్పించేవారు ఎవరు కూడా లేరు. ఒక మాట చెప్తాను, మనం దేవుని యొక్క మాటకు విన్నామనుకోండి, దేవుని యొక్క మాటకు లోబడ్డాను అనుకోండి, శ్రమ వచ్చింది, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాం, అప్పుడు దేవుడు వినిపించరా? ఇప్పుడు దేవుని మాట వినకుండా పోయినప్పుడు దేవుని వినిపిస్తారు. దేవుని మాటను పక్కన పెట్టి దేవుడు వెళ్ళొద్దు, చేయొద్దు అని చెప్పినప్పుడు కొన్ని సందర్భాలు చేస్తాం. అప్పుడు వచ్చే సమయంలో దేవుడు వినిపిస్తారు. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యోనా గారు వెళ్ళకూడనటువంటి మార్గం కూడా వెళ్తున్నప్పుడు అక్కడ తుఫాను
దేవుడు ఏర్పాటు చేశాడు. సహాయం చేసినటువంటి దేవుడే సమస్యను ఏర్పాటు చేశాడు. ఈరోజు మన మీద కష్టం వస్తే, శ్రమ వస్తే, కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు పిల్లలకు చెప్పుకోలేరు, పిల్లలు తల్లిదండ్రులు చెప్పుకోలేరు, భార్య భర్తలు చెప్పుకోలేరు, భర్త భార్యలు చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా మనం ఒకరికి చెప్పుకుంటాం. ఆయన మనం ఆరాధిస్తున్నటువంటి ఆయన సన్నిధానంలో మనం మొరపెడతాం. ఆయన సన్నిధానంలో మొరపెడుతున్నప్పుడు సహాయం చేసిన దేవుడే ఇప్పుడు నువ్వు వెళ్ళకూడనటువంటి మార్గం కూడా వెళ్తున్నప్పుడు సహాయం చేయకుండా మౌనం ఉంటే ఏంటి మన పరిస్థితి? సహాయం చేసినటువంటి దేవుడే సమస్యలను సృష్టిస్తే ఏంటి పరిస్థితి? సహాయం చేసినటువంటి దేవుడే నువ్వు శ్రమంలో ఉండగా, కష్టాల్లో ఉండగా, ఇరుకులో ఉండగా, ఇబ్బందుల్లో ఉండగా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా ఎందుకయ్యా నా జీవితం ఇంకా వెళ్తాము, నేను ఈ శ్రమ నుండి కాపాడు, ఇంకా నేను నా శ్రమ తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదని నువ్వు వెక్కి ఏడ్చిన సందర్భాలలో ఆ సమస్య నుండి కాపాడాల్సినటువంటి దేవుడు మౌనంగా ఉంటే ఏంటి పరిస్థితి? ఆయన మౌనంగా ఉంటాడు అంటే దానికి కారణం ఏంటి తెలుసా? కొన్ని సందర్భాలు మన యొక్క తప్పిదాలు కాదు. దేవుని యొక్క మాట వినకుంటున్నప్పుడు దేవుడు సహాయం చేయాలి. కానీ దేవుడు ఇక్కడ యోనా గారికి మరొక అవకాశం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, యోనా గారితో దేవుడు డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు. అప్పటి వరకు యోనా నువ్వు నివేకు వెళ్ళాల్సిన తర్షీషుకి కాదు అన్నాడు. రెండోసారి మరలా నేను ఏమని మాట్లాడాడు తెలుసా? ఒక అన్నిలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను చెప్పాలి. ఓ నిద్రపోతా లేచి దేవుడికి ప్రార్థించు, ఓ నిద్రపోతా లేచి దేవుడికి ప్రార్థించాలి. ఒక అన్నిలో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట అంటాడు. ఒకసారి మాట్లాడు. నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుని మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనకు చీట్లు వేయదము రండని ఒకరితో ఒకరు చెప్పుకునేది. చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చేది. ఇక్కడ కాబట్టి కింద యోనా ఒక మాట అంటాడు. ఆ మాట చెప్పండి. కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు నాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చినవో, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతి ఎంతయో నాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను. నేను హెబ్రీయుడను, సముద్రములో సృష్టికర్తయై ఆకాశమందు దేవుడే ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఇప్పుడు ప్రియులారా, యోనా గారిని దేవుని యొక్క వాక్యం దర్శించినప్పుడు వినప్పుడు వచ్చాడు. మరలా అన్ని గురించి మాట్లాడుతున్నాడు. యోనా నువ్వు మరలా లేచి ప్రార్థన చేయమని అన్ని నుండి దేవుడు మాట్లాడినప్పుడు యోనా గారు అక్కడ చేయకుండా ఏమంటారు తర్వాత నేను ఈ అధ్యాయం మీరు చదువుకుంటా ఉంటే ఆయన స్టోరీ మనందరికీ తెలిసిందే. ఏమంటారంటే ఫస్ట్ చిట్టీలు వేస్తారు. అక్కడ ఏమని చిట్టీలు వేస్తారంటే ఎవరికి అసలు ఈ తుఫాన్ రావడానికి గల కారణం ఏంటి, ఎవరి విషయం ఈ తుఫాన్ వచ్చిన చిట్టీలు వేస్తారంట యోనా గారి. అప్పుడు యోనా గారిని ఏంటి అసలు నువ్వు ఎవరు, నీ వల్ల ఈ తుఫాన్ వస్తుంది, ఎవరైనా నువ్వు అన్నప్పుడు ఆయన మాట అంటాడు. ఇప్పుడు ఇందాక చదివారు కదా మాట్లాడారు. అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేది కనుక వారు ఆ సంగతి తెలుసు. నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమిని సృష్టికర్తే ఆకాశమందుడు దేవుడే అయిన యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. గమనించండి, భయభక్తులు గలవాడై ఉన్నవాడు భయం లేని పని చేస్తాడు. భయభక్తులు గలవాడై ఉన్నాను అని అంటున్నాడు కానీ దేవుడి యొక్క మాట వినట్లేదు. కొన్ని సందర్భాలలో మనం కూడా ఏం చెప్తున్నాం సార్, ఎవరైనా క్రైస్తవులు అండి కానీ ఆచారాలే. మేము ప్రార్థనలు మేము చర్చికి వెళ్తామండి, చేసేది చేస్తాం. భయభక్తులైన వారైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో యోనా గారి వల్ల భయం లేని పనులు చేస్తూ ఉంటాం. యోనా గారు దేవుని యందు నేను భయభక్తులు గలవాడని ఉన్నాను, భయం ఉందంట, భక్తున్నట, భయం ఉన్నోడు వల్ల వెళ్ళకూడనటువంటి మార్గము ఎందుకు ఎంచుకున్నావు?
ఈరోజు మనలో కూడా ఉన్నాం చేయకూడనటువంటి పనులు. దేవుని యొక్క వాక్యము మనల్ని దర్శిస్తున్నా కూడా విధేయత చూపలేము. ఎన్నోసార్లు దైవజనుల దగ్గర మొత్తం నోరు వెళ్ళిన విశ్వాసం ఎట్లుంటారంటే, మీకు ఒక చిన్న మాట చెప్తారు. ఒక రోజంట ఒక చెరువు ఉందంట. ఆ చెరువు కింద చాలా కప్పలు ఉన్నాయి. కప్పలు ఉంటే ఒక పెద్ద బండ ఉంది, బండ కింద చాలా కప్పలు ఉన్నాయంట. కప్పలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెరువులో చెరువు కాకుండా పక్కన ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువు ఎండిపోయింది. అక్కడ నుండి కొన్ని కప్పలు ఇక్కడికి వలస వచ్చాయి. అందులో ఒక కప్పు వచ్చింది. కప్పు వచ్చినప్పుడు ఈ కప్పలంట ఏం చేసిందంటే ఆ బండకి ఉంటున్నప్పుడు ఈ చాకులను బట్టలు పిండడానికి వస్తారు. నలభై చెరువుల దగ్గర పిండడానికి వచ్చినట్టు పిండడానికి వచ్చినప్పుడు బండ కింద ఉన్నటువంటి కొత్త వచ్చిన కప్ప ఆ శబ్దానికి అదిరిపడతా ఉంటే పాత కప్పలు అన్నట్టు భయపడకు, సాగులో వచ్చేది వస్తాడు, పిండేది పిండుకుంటాడు, పోయి పోతాడు. దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజులో సంఘాలలో ఉన్న విశ్వాసులు కూడా ఎలా ఉంటారంటే చాలా చోట్ల కొత్తగా వచ్చిన విశ్వాసులు భయపడలేదు, నేను భయపడతాను. ఏం కాదు, పాస్టర్ గారికి ఏం పర్వాలేదు, పాస్టర్ గారు వస్తే వాకి చెప్పుకుంటూ పోతారు. మన పనిలో మనం చేసుకుందాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపలేదు. ఫలితం భయంకరమైన శ్రమ వచ్చింది. ఆయనను దేవుడు మరొక్కసారి హెచ్చరిస్తా అంటున్నాడు. నేను భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రవక్తను, నేను ఆయన భయభక్తులు గలవాడిని ఉన్నాను అంటున్నాడు. ఆయన మాటలకి ఆయన క్రియలకు ఇక్కడ గమనించండి. యోనా గారిని మరొకసారి హెచ్చరించినప్పుడు, మరొకసారి దర్శించినప్పుడు యోనా గారు లోబడాలి కదా. యోనా లేచి దేవుడికి ప్రార్థన చేయబట్టి యోనా గారు అంటారా తీసుకొని సముద్రంలో పడింది. ప్రార్థన ఇన్నేనా వాళ్ళేం చెప్పి మేము చేయమంటున్నాం. వాళ్ళు ప్రార్థన చేయబట్టి సముద్రంలో పడేయమంట. అంటే ప్రార్థన సులువా, సావడం సులువా? ప్రార్థన సులువు కదా. ప్రార్థన చేయమంటే నేను సత్తా, నాకు ప్రార్థన అవుతుంది, భక్తి అవుతుంది. ఇది ఎట్లా ఉందంటే చాలా ఇబ్బంది ఉంది. కన్నపురంలో నేర్చుకున్నప్పుడు పాలయ్య దగ్గర కొత్తలో నేను బైబిల్ ఎందుకు అలా కొత్తలో అనుకునేది ఎందుకు ప్రార్థన సాగబడుతుంది అనుకుంటుంది. ఎందుకు అంటే రాత్రంతా కూడా ప్రార్థన పొద్దున 4 గంటలకు పండుకుంటుంది బైబిల్ కాదు. పొద్దున 4 అది కూడా 8:30 అయిందంటే నేర్పుతున్నాను. నేర్పు మళ్ళా చుక్క కనబడుతుంది మామూలుగా. నేను చాలాసార్లు ఎందుకు వచ్చిందిరా నాయన అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకరోజు నేను ఇంటి రూమ్లో మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఉంటాడు ఇప్పుడు ఒక బ్రదర్ పాలెం పడుతుంటాడు ఆంధ్రయ్య అని. ఆయన నేను ఒక డిస్కషన్ చేస్తూ నేను అన్నాను, ఏమన్నానంటే పాలెం గురించో మాట్లాడతాను కదా నెగిటివ్గా. పాలెం గడప గురించి ప్రార్థన పెడుతున్నాను. ఎందుకు వచ్చి పాలెం వెళ్ళాడు ఇంత భయంకర బాధలు పాలిన నాకు ఆయన ఇద్దరిని బాధలు పాలి తెల్లారి ప్రసంగం స్టేజ్ మీద చేసింది. బయట నుంచి నల్లరేళ్ళు వచ్చిన మొత్తం ఆగి చేసింది. అయితే ప్రియులారా ఇక్కడ గమనించండి, ఎందుకు చెబుతా ఉన్నానంటే కొన్ని సందర్భాలలో ప్రార్థన ఇవి క్రైస్తవుల కష్టం. ఇప్పుడు యోనా గారిని వాక్యం దర్శించినప్పుడు వాక్యము లోబడగా కష్టంగా ఉంది, ఫలితం సరిగ్గా కలిసి ఇప్పుడు ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా కష్టంగా ఉంది. నేను సావడానికి సిద్ధం అంటున్నాడు. ప్రార్థన చేయమంటే సావడానికి సిద్ధం అంటున్నాడు. లాస్ట్కి పోయి మన సముద్రంగా రాసిన పరిస్థితి. ప్రియులారా ఇక్కడ గమనించండి, ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చాయంటే కారణం దేవుడి యొక్క వాక్యాన్ని పక్కన పెట్టాడు. ఫలితం సన్నిధి లేదు. తర్వాత ఏమైపోయిందంటే తన సముద్రంలో రాసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా మన జీవితంలో సన్నిధి చాలా ప్రాముఖ్యమైంది, వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. చాలాసార్లు దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి క్రైస్తవులు ఉంటారు. ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేసేటువంటి క్రైస్తవులు మరికొందరు ఎలా ఉంటారంటే నిమ్మలంగా పాస్టర్ గారి దగ్గరికి తల చేసి పెట్టించుకోకపోతే చాలా భక్తులు కూడా ఉంటారు. ప్రియులారా నీవు వచ్చేది పాస్టర్ గారు తల చేసి పెట్టించుకోవడానికి కాదు. నీవు వచ్చేది ఏదో 2 మాటలు విన్నాను, వెళ్ళిపోయానంటే అలాంటి భక్తి వలన ఎవరికి ప్రయోజనం లేదు. అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కూడా కాదు. ఈరోజు బోధిస్తున్న నేనైనా నాలో కూడా ఒకవేళ నేను ఎంత బోధ చేసినప్పటికీ
నన్నైనా సరే అవతల పొమ్మంటాడు. దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో ప్రియులారా దేవుని యొక్క మాట విధేయత చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను ఈ మాటను దేవుడు నాకు ఎందుకు ప్రేరేపించాడు తెలియదు, కానీ ఈరోజు ప్రియులారా ప్రతి ఒక్కరు నిజంగా చెప్పండి, ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చెప్తున్నారు? దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపకపోతే ఆదాము భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు, యోనా గారు భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. తర్వాత యోనా గారు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన అవకాశాన్ని వినియోగించుకోలే. పడ్డ తర్వాత దేవుడు మనలోకి అవకాశం ఇచ్చి చాపగా దేవుడు కాపాడాలనుకున్నాడు. మనిషి ఒక దూరం పోతుంటే దేవుడు మరింత దగ్గరికి వస్తున్నాడు. పాపము ఎంతగా ఉంటుందో కృప అంతగా విశ్లేస్తున్నారు. దేవుడు ఇక్కడ గమనించండి, దేవుడికి నేను దూరంగా పారిపోతానంటే దేవుడు విడిచిపెడతాడు. నువ్వు దేవుని విడిచిపెడతానని నిన్ను దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు తల్లి మరిచిన తండ్రి విడిచిన విడిచి ఎడబాయనటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మనం విడిచిపెడతానన్నా నువ్వు విడిచిపెడతానన్నా సరే నేను విడిచిపెట్టను. ఈయన దూరంగా పారిపోతున్నాడు. దేవుడు చాప నిన్ను పోతే చాపకి. తర్వాత యోనా గారు కాపాడబడ్డారు. యోనా గారు అక్కడ చాపగా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన పడవలు ఉన్నప్పుడు చేస్తే అయిపోతుంది కదా. పడవలు ఉన్నప్పుడు చేస్తే సముద్రంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడదు. చేపగా కూడా వెనక ప్రార్థన చేసే పరిస్థితి ఏర్పడదు. చాలా మంది కూడా ఏంటంటే శ్రమలు రాకముందు ప్రార్థన చేయరు. శ్రమలు వచ్చి సర్వం నాశనం అయిన తర్వాత ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేరు, నీవే నాకు దిక్కు అని శ్రమలు అన్ని అయిపోయిన తర్వాత మాట్లాడతారు. ప్రియులారా ఇక్కడ గమనించండి, యోనా గారు అదే విధంగా ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను, శ్రమలు రాకముందు కాదు, రాబోయే శ్రమ వచ్చే ముందు నేను ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండా వెలుగులో కలిగి ప్రార్థన చేయండి. వచ్చిన శోధనల గురించి ప్రార్థన చేయమన్నాడా దేవుడు? మీకు శోధనలు రాబోయే ఉన్నాయి, దాని గురించి ప్రార్థన చేయమంటున్నాడు. క్రైస్తవుల జీవితం అంటే ఏదో సుఖంలో ఉండేటువంటి జీవితం కాదు. క్రైస్తవుల జీవితం అంటే శ్రమలతో కూడినటువంటి జీవితము, కష్టాలతో కూడినటువంటి జీవితము, ఇరుకులతో కూడినటువంటి జీవితము. కొన్ని సందర్భాలలో తినడానికి తిండి లేనటువంటి సందర్భాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అంటారు, నీవు నమ్ముకున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీకేం మేలు చేశాడు, ఇంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నా కూడా నీవెందుకు నీ దేవుడిని విడిచిపెట్టట్లేవని యోబు గారిని ఆ రోజు తన భార్య మీద తీసింది, తన స్నేహితుల మీద తీసినా కూడా తన భక్తిని విడిచిపెట్టలే. అలాంటి పరిస్థితులు క్రైస్తవుల జీవితంలో వస్తాయి. క్రైస్తవుల జీవితంలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి రాబోయే శ్రమ వచ్చి ముందుగా ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది ఒక విత్తనం లాంటిది. ఈ రోజు నువ్వు విత్తిన విత్తనం రేపటి పక్కన ఈ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రభువా నా కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబాన్ని కాపాడు. ఈ రోజు నేను కూడా చాలా రోజులు చేర్చుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ విత్తనము ఏదో ఒక రోజు మొలకెత్తి ఒక మహావృక్షంగా మార్చబడబోతుంది. ప్రియులారా ఇక్కడ గమనించండి, యోనా గారు భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రార్థన చేశారు. ఈరోజు అలాంటి పరిస్థితుల మధ్య కాకుండా ముందుగా మనం నిలుపుగలిగి ప్రార్థన చేయాలి. ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ గమనించండి, ప్రార్థన ఏం చేసిందంటే యోనా గారిని తప్పించింది. ఈరోజు ఒకవేళ నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపకుండా దేవుని సన్నిధిని ఒకవేళ కోరుతూ ఉన్నట్లయితే ఈరోజు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ దినాన యోనాన్ని కాపాడిన దేవుడు నిశ్చయంగా నేను కాపాడబోతున్నాను. నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాను. నీ భక్తి జీవితాన్ని కాపాడబోతున్నాను. నీ పడిపోయినటువంటి స్థితిలో ఉండే దేవుడు నేను లేవనెత్తబోతున్నాను. ఒకవేళ మునుపు గంటల తరబడి ప్రార్థించేదానివేమో, భక్తి విషయంలో ఆసక్తి కలిగి ఉండేదానివేమో, ఇప్పుడు మునుపు కోల్పోయినటువంటి ఆసక్తిని దేవుడు మనలో నేను పుట్టించబోతున్నాను. దేవుడి మాటలు మనందరి కూడా ఫలింపును దయచేయుగాక. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా